అందరికీ నమస్కారం. కులా వ్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇక నుంచి ప్రతి గురువారం నాకు నచ్చిన, ప్రజలు మెచ్చిన ఒక కథని నా గాత్రం ద్వారా వినిపించాలని అనుకుంటున్నాను. సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథల్లోని వరద అనే కథ ఈరోజు నా గాత్రం ద్వారా మీకు వినిపిస్తాను. అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం, ఆ వెనుక సూర్యకిరణాలు పలకరింపుగా మెరుస్తున్నాయి. బంగారు పూత అమరేశ్వరాల శిఖరం, ఎత్తైన ఆ శిఖరాన్ని చుట్టంతా ఎన్నో ఆలయాలు, ఎన్నెన్నో శిఖరాలు. తూర్పున వైకుంఠపురం కొండ, దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం. ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని, వాటి మధ్య ఉండే ప్రజల్ని, ఆ ఊరిని వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది. అద్గది అమరావతి. ఒకనాడు గుర్రాలు, రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజా వీధుల్లో ఇవాళ కుక్కలు, గాడిదలు, మేత దండగని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాలు రాసులు పోసి ముత్యాల మూటలు బల్లకెత్తుకు నడిచిన ఆ వీధుల్లో ఇవాళ పొట్టుబస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తోస్తున్నారు. అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్ళు పూడ్చుకొని కల్లాపు జల్లుకొని కసువంతా నడి బజారులో పోసేస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకొని పడుకుంటే ఇంకొక పక్క కోళ్ళు, కోడి పిల్లలు ముక్కులతో కెలుక్కుంటూ ఉంటాయి. ఒకనాడు బెరీలు మోగించే ఉత్తర గారిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికల కాళ్ళ నిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణ పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడకా, నా ముక్కకే అడ్డొచ్చావు కదరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది. బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు, ఒట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి. దిగాలుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తూ వడ్డరోళ్ళు, పోరగాళ్ళు కనిపిస్తున్నారు. కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఒక పడుచుపిల్ల ముత్యాల కాలపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకొని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకొని ఆ బిందెతో ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గుణగుణ వెళ్ళిపోయిందంట. ఇవాళ కృష్ణకు నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకు కాలపట్టీలు లేవు. అయినా గుణగడా నడిచిపోతూనే ఉన్నారు. ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి. గుండెల్లో ఎంతో దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకొని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలోరిసి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేకం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన సూర్యుడు రాతిరేల పడుకొని చోటు నుంచి బయలుదేరి పరుగున అమరావతి వైపుకు వస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావాల్సిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది. తుల్లి పారుతోంది. మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టు పాయలుగా పారుతోంది. ఆ జుట్టును బంధించి జడగా అల్లిన ఏకపాయగా పారుతోంది. ఇక తెల్లారలేదు. దొడ్లల్లో హోరు, ఓల్లో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసక వెలుతురులో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది. దొడ్లల్లో నడుమెత్తు నీళ్లు వచ్చేశాయి. జనం గోలగోల, హడావుడి, తోసుకుడాట. మట్టి గోడలు విరిగి పడిపోతున్నాయి.
గుడి పక్క వీధిలో ఉన్న ఇల్లు ఎత్తుమీద ఉన్న దొడ్లల్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది. పల్లపి వీధి 3వ వంతు మునిగిపోయింది. మిట్ట మీద నీళ్ళకెక్కుతున్నాయి. యానాదులు గుడిసెలు ఎగిరిపోయాయి. కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి. రేవులో పడవలు గల్లంతు, లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి. తెల్లవారుతుంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డున కానటం లేదు. ఎదురుగా జలసముద్రం. ఎగిరెగిరి పడుతున్న అలలు ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇల్లు కప్పులు క్షణాల్లో ఒక కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మోరెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్నాయి దుంగలు. కలప. ఒక దుంగ మీద ఊరి కుక్కొకటి దీనంగా మురుగుతోంది రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తాను గిరిగిరా తిరుగుతూ కాళ్ళ నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న ఆ కుక్క. అంతలో ప్రవాహం మధ్య నుంచి ఒక మనిషి కేక. దేవుడోయ్ రక్షించండోయ్ అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమై మనిషి కనిపించలేదు. ఎవరేం చేయలేరు. సహాయానికి ఎవరైనా వెళ్తే వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా బీభత్స భయానక దృశ్యాన్ని చూస్తున్నారు ఒడ్డు నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం. ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలు ఆడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడి మీద బొగ్గులతో గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు. పల్లపీదిలో అర్ధరాత్రేల సంగయ్య ఇంట్లో పసిపిల్ల తడి తగిలి అదిడేస్తే లేచాడంటయ్యా. అప్పటికే గోడలిరిగే నీళ్ళు తోసుకొచ్చాయి. పెళ్ళాం పిల్లలతో పానాలతో బయటకు వచ్చేశారంటయ్యా. మిట్ట మీద వెంకటస్వామి మేకలు మందంతా కొట్టుకుపోతుంటే ఏం చేయాలో చూస్తూ నిల్చుండిపోయాడంటయ్యా. సాలేపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందంటయ్యా. లంకలో మేతకెళ్ళిన గొడ్లు పాలేళ్ళు ఏమైనారో ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు కొందరు. ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతింపమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యన్న మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరికి చేరారు. సంటి పిల్లలకు చెట్లకే ఉయ్యాలలు వేశారు. 10 గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధానులు అంతా మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాం అని తలలు పట్టుకున్నారు. చేసేదేముందయ్యా, ముందు ఈ జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారు ఎవరో. అంతే. 10 మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకొని గాడిపై తవ్వేశారు. ఇంకొక 10 మంది గోతాలు తీసుకొని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటయ్య వంట సామాగ్రి తెచ్చారు. పప్పు, ఉప్పు, నెయ్యి, నూనె వాటంతటవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు, శోభనాద్రి ఇక కూరలే ఆలస్యం అన్నారు. అవధానుల గారి భార్య కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బాయమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచకా కూరలు తరిగేశారు. 12 గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు, అన్నం తయారైపోయాయి. శెట్టిగారు విస్తర్లు కట్టలిస్తే నడిబజారులో బారులు విస్తర్లు వేశారు. శాస్త్రి గారు సంధ్యావందనం ముగించుకొని తాను ఒక విస్తట్లో కూర్చున్నాడు. ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బరాయన్ ఉన్నాడు. ఇంకొక పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామస్మరణ సాగుతున్నాయి. వడ్డనలన్నీ అయిపోయాయి. శాస్త్రి గారు అవపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి జాస్తే వడ్డించడానికి వచ్చిన నేతి జాడి చెంగున వెనక్కు వెళ్ళింది. వడ్డిస్తున్న మాల సంగడు శాస్త్రి గారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు. శాస్త్రి గారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయంగా వచ్చిన సంగన్ని చూసి ఒరే సంగా, నీకు ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది, ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాదురా, నెయ్యి కాకపోదురా, వెయ్యిరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు.
నమః పార్వతీపతే అన్న కేకలతో దేవాలయ శిఖరాలంటాయి. వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసింది అనుకుందామా? అబ్బే, నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన ఓటికి తెల్లారేటప్పటికి మళ్ళీ మట్టి పట్టుకుంటుంది, మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుపోతుంది. ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు కడగలేకపోతుంది.